శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ విషయంలో జాగ్రత్త పడాలి అన్న విషయాన్ని నేను చెప్పడం, అంటే కొన్ని లక్కీ టిప్స్ కూడా ఈ జాతకులకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ తులారాశి అంటే ఇది భచక్రంలో మేషం నుంచి లెక్కెట్టుకుంటే ఇది 7వ రాశి అవ్వడం వలన ఇది పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మామూలుగా రిలేషన్సు, అఫైర్సు, విదేశీ ప్రయాణాలు ఇవన్నీ కూడా 7వ స్థానం నుంచే మొదలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంతవరకు ఈ తులారాశికి వర్తించడం జరుగుతూ ఉంటుంది. తులారాశికి అధిపతి శుక్రుడు అవటం వల్ల, శుక్రుని యొక్క మూల త్రికోణ రాశి అవ్వడం వల్ల ఈ రాశివారు ఫస్ట్ నుంచి కూడా ఒక ఖరీదైనటువంటి వస్త్రాలన్నా, ఖరీదైన ఆభరణాలన్నా, అంటే మంచి సౌందర్యంగా ఉండాలని మేకప్, సెంట్లు, కాస్మెటిక్స్, ఖరీదైనటువంటి వస్తువులు, ఖరీదైన వాహనాలు, లగ్జరీ కార్సు, వీటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ అవకాశాన్ని బట్టి వాటిని ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా మొత్తం మీద ఈ తులారాశి వారు లేదా తులా లగ్నం వారు ఎక్కడున్నా సరే వాళ్ళు ఒక ఐడెంటిటీ కనబడుతుంటుంది. మనం ఖచ్చితంగా గుర్తించవచ్చు. వాళ్ళు రాగానే ఒక మంచి ఖరీదైన సెంటు వాసన, లేదంటే ఫెయిర్ అండ్ లవ్లీ వాసన అలా వస్తుంటుంది అన్నమాట. దాంతో వీళ్ళ కొంత ఈ శుక్రుడు సంబంధించిన రాశికి సంబంధించిన వారు తులారాశి తులా లగ్నం వారని మనం ఇట్టే చెప్పచ్చు. వీళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉండడం వలన చూసిన వాళ్ళకి చాలా ధనవంతులుగా ధనం ఉన్నట్టే కనబడుతుంటారు. కానీ సాధారణంగా వీళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అంతగా ఉండదు. అయితే గృహంలో అన్ని విలాసమైనటువంటి వస్తువులు, సౌకర్యాలు సమకూరుతూ ఉంటాయి. మంచి వాహనం వాడుతుంటారు. ఈ విధంగా ఉంటుంది. బట్ ఎందుకు ఈ విధంగా వీళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఉంటే, శుక్రుడు మరి ఈ రాశికి అధిపతి అవ్వడం వల్ల ఇది వాయుతత్వ రాశి అంటారు దీన్ని. ఈ వాయుతత్వ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఊహలు, ఆలోచనలు, ప్లానింగ్ చాలా అడ్వాన్స్గా ఉంటాయి. ఏదో మనకి నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా హిట్ అవుద్ది, లేదంటే మనం రాసినటువంటి పాట సక్సెస్ అవుద్ది, లేదంటే మనం ఈ వృత్తిలో బాగా సంపాదించగలం అని ముందుగానే ఒక 2-3 సంవత్సరాల తర్వాత వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కగట్టి ఇప్పుడే ఖర్చు చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఖర్చు చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అనుకున్నట్టు జరగకపోవడం వల్ల, ఈ కరోనా లాంటి విపత్తు ఏదన్నా వస్తే ఆ 2-3 సంవత్సరాల బడ్జెట్ తారుమారు అవుతే వీళ్ళ ప్లానింగ్ మొత్తం టోటల్ డిజాస్టర్ అన్నమాట. ఆ విధంగా ముందుగానే ఊహించుకొని దానికి అనుగుణంగా వీళ్ళు ఖర్చు పెట్టడం వల్ల చాలామంది జాతకులు ఆర్థికపరంగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. ఇక ఈ నక్షత్రంలో ఉన్నటువంటి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను గమనించితే ముఖ్యంగా చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం, ఈ మూడు కూడా చిత్తా నక్షత్రం అన్నది ఏంటంటే ఒక క్రియేటివిటీ నక్షత్రం అన్నమాట. ఇది ఒక ఇండివిజువల్ స్టార్. ఇది ఎక్కడున్నా కూడా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని చిత్తా నక్షత్ర జాతకులు వాళ్ళ యొక్క డ్రెస్ విధానంలో కానీ, వాళ్ళు ధరించే ఆభరణాలు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ అవ్వచ్చు, అలాగే వీళ్ళ యొక్క బిహేవియరు, వాళ్ళ హెయిర్ స్టైలు ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్గా ఉంటూ కొత్త తరాన్ని క్రియేట్ చేసే విధంగా ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ నక్షత్రానికి విశ్వకర్మ అధిపతి అవ్వటం వల్ల, విశ్వకర్మ వృత్తి అంటే కొత్తగా దేవుళ్ళకి ఆయుధాలు తయారు చేయడం, వాళ్ళు నివసించడానికంటే ఇతను ఆర్కిటెక్ట్ అన్నమాట, దేవతల యొక్క ఆర్కిటెక్ట్. అటువంటి నక్షత్రంలో జన్మించడం వల్ల వీళ్ళకి ఏంటంటే అంత క్రియేటివ్ కొత్తగా చేస్తుంటారు అన్నమాట. ఒక బిల్డింగ్ కట్టినా, ఒక వస్తువుకు తయారు చేసిన, ఒక మోటార్ సైకిల్ విధానాన్ని కూడా క్రియేటివ్గా తయారు చేస్తూ ఉంటారు. కొత్త విషయాలకి నాంది పలుకుతూ ఉంటారు. అంటే వీళ్ళతోనే కొంత ఫ్యాషను, కొంత డెవలప్మెంట్, కొంత మార్పు మొదలవుతుంటుంది అన్నమాట. అప్పటిదాకా నడుస్తున్నటువంటి ఇండస్ట్రీని ఒక కొత్త నటుడు వచ్చి మొత్తం అప్పటిదాకా ఉన్నటువంటి సాంప్రదాయాల్ని, లైఫ్ స్టైల్ని, సినీ వర్గాన్ని, అంటే మొత్తం మీద రాజకీయ రంగంలో అవ్వచ్చు, సినిమా రంగంలో ఉండొచ్చు, వృత్తిపరంగా రంగంలో అవ్వచ్చు. దీనికి ఉదాహరణగా మరి సినీ రంగాన్ని మరి చిత్తా నక్షత్రంలో జన్మించిన చిరంజీవి గారు మార్చడం, అదే పొలిటికల్గా మరి వాజ్పేయి గారు కానీ, ఎన్టీ రామారావు గారు వీళ్ళు కూడా కొంతవరకు ఈ నక్షత్ర ప్రభావం ఉండడం,
అలాగే మొత్తం ఈ కంప్యూటర్ వ్యవస్థలో సమూలమైన మార్పు తెచ్చినటువంటి రామలింగరాజు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ఈ నక్షత్ర ప్రభావం అటు ఇటు ఉండడం వల్ల వీళ్ళు అప్పటిదాకా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కొత్తగా మార్చి దాని వైపు ప్రయాణించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక స్వాతి నక్షత్ర జాతకం అనేది వెరీ డిఫరెంట్ నక్షత్రం అన్నమాట. అంటే తులారాశికి ఎటువంటి క్వాలిటీస్ ఇవన్నీ కూడా స్వాతి నక్షత్రం బట్టే వచ్చాయని చెప్పొచ్చు. దీనికి రాహు అధిపతి అవ్వటం వల్ల, రాహు కూడా వాయుతత్వ గ్రహం అవటం వల్ల వెరీ మెటీరియలిస్టిక్ మాట. అంటే జీవితంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల సౌఖ్యాలు, సుఖాలు, భోగాలు అనుభవించాలి, మనం సంపాదించాలి, వాటిని ఎంజాయ్ చేయాలి అన్నటువంటి తపన కలిగి ఉన్నటువంటి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం. అలాగే ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, అంటే పేరు కావచ్చు, విద్య కావచ్చు, ధనం కావచ్చు, గోల్డ్ కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేమ్ అవ్వచ్చు, ఏ రంగంలో అయినా అంతు లేకుండా ఇంకా ఇంకా డెవలప్ చేయలేనటువంటి ఆలోచనలో రావడం జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఈ స్వాతి నక్షత్రం పైనే మరి శని భగవానుడు ఉచ్చ పొందడం ఈ నక్షత్రానికి ప్రత్యేకత. ఈ నక్షత్ర జాతకులకు ఒక వీక్నెస్ ఏంటంటే వాళ్ళు ఏదో ఊహించుకుంటూ ఉంటారు అనమాట. ఊహించుకొని కొంతమంది సాధారణంగా ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు, సో మనం ఒక మంచి సినిమా తీస్తాం, అది సూపర్ హిట్ అవుద్ది, దాంట్లో కోట్లు సంపాదించవచ్చు, లేదంటే మనము నిధుల అన్వేషణ చేస్తూ ఉంటాం అనమాట. ఈ పాడుపడిపోయిన దేవాలయాల్లోనూ చిన్న చిన్న గ్రామాల్లో, కొండల్లో, గృహాల్లో నిధులు అన్వేషిస్తూ ఉంటారు. రాత్రులు అక్కడికి వేటకి వెళ్తూ ఉంటారు, ఆ నిధులు తవ్వుతూ ఉంటారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అది జరగదని తెలిసినా కూడా అదే పని చేస్తుంటారు. కొంతమంది ఆ విధంగా ఆ భ్రమలో ఉంటారన్నమాట. కొంతమంది ఏంటంటే ఈ రేసులు, లేదంటే షేర్ మార్కెట్, లేదంటే జోదం, ఈ ప్యాకెట్లో ఎప్పుడోకప్పుడు మనం దీంట్లో కోట్లు సంపాదించవచ్చని ఆ సంపాదించిందంతా కూడా దాంట్లోనే పోగొట్టుకుంటూ ఉంటారు. మళ్ళా పోగొట్టుకుంటారు, మళ్ళీ ఏదో విధంగా అప్పు చేసో ఇంకోళ్ళ దగ్గర బంధువులు మళ్ళీ అదే పని చేస్తుంటారు. అంటే వీళ్ళ యొక్క ఆలోచన మార్చుకోరన్నమాట. అది అవదని చెప్పినా కూడా దాంట్లోనే కాలం గడుపుతూ దాన్ని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అది ఆ కళ్ళలో, ఆ భ్రమలో ఉంటారన్నమాట. లేదంటే ఒకడు నాకు పెద్ద మంత్రాలు వచ్చు, నేను ప్రపంచాన్ని మార్చగలను, లేదా నేను పెద్ద జ్యోతిష్కుని, జరగబోయే విషయాలన్నీ కూడా చెప్పగలను, అతను ఊహించుకొని ఆ విధంగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా భ్రమలో ఉంటారు వీళ్ళు. సో అది కొంతవరకు ఈ నక్షత్రానికి ఉంటుంది. అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనుకోవచ్చు. అలాగే వీళ్ళ యొక్క రూల్స్ని వీళ్ళే మార్చుకుంటుంటారు అనమాట. వీళ్ళ ఒక సిస్టమ్, మన సిస్టమ్ ప్రకారం ఫాలో అయ్యే ప్రయత్నం చేయరు. సిస్టానికి వ్యతిరేకంగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ధర్మానికి విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. సాధారణంగా 6 గంటలు ఎగాలని వీళ్ళు 10 గంటలు ఎగుతూ ఉంటారు. ఆ విధంగా ఒక సిస్టాన్ని మారుస్తూ ఉంటారు, అప్పుడు దాకా ఉన్న రూల్స్ మారుస్తూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళ యొక్క జీవన విధానం, అంటే రాహు కొంత అసుర ప్లానెట్ అవ్వటం వల్ల వీళ్ళ యొక్క ఆలోచనలు కొద్దిగా ఆ విధంగా ఉంటాయి. దేంట్లో ఒక దాంట్లో అతిగా ఉండడం, ఏదో ఒక బలహీనత ఈ జాతకుల్ని వేధిస్తూ ఉంటుంది. ఆ బలహీనత వల్లే వీళ్ళు సంపాదించింది, వీళ్ళ నేమ్ అండ్ ఫేమ్ కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఒకసారి మారినా కూడా మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు, ఒకసారి పోగొట్టుకున్నా మళ్ళీ అదే పని చేస్తుంటారు. సో ఎవడన్నా ఒకసారితో మానకుండా చేయడం వల్ల ఇది ఒక పెద్ద బ్లండర్గా వీళ్ళ జీవితంలో తయారవుతుంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఈ స్వాతిలో ఈ తులాలగ్న జాతకులు ఇది లేకుండా ఉంటే మంచిది, వేల కోట్లు సంపాదించవచ్చు, కానీ చిన్న వ్యసనం వల్ల ఎక్కువ ధన సంపాదన అంతా పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. ఇంకా విశాఖ నక్షత్రం అనేది వెరీ పవర్ఫుల్ నక్షత్రం అన్నమాట. గురువు యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రం ఇది. దీనికి ఇంద్రుడు, అగ్ని ఇద్దరు యామాహేమిలి అనేటువంటి గ్రహాలు, అంటే ఈ పవర్స్, ఈ పంచభూతాల్లో అధిపతులు అవ్వటం వల్ల వీళ్ళు వెరీ పవర్ఫుల్గా ఉంటారు. ఈ రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నా సరే ఒక వృత్తిలో వీళ్ళు జీవనం ప్రారంభించి వేరే వృత్తిలో ఎండ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అన్కాంప్రమైజ్డ్గా ఉంటారు ఈ నక్షత్ర జాతకులు. మరి ఈ వాయుతత్వ రాశి అయినటువంటి వాయుతత్వ లగ్నం, వాయుతత్వ గ్రహం అయినటువంటి స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగం, కంప్యూటర్ రంగం దానిలో రాణిస్తుంటారు. దీనికి వాయువు అధిపతి అన్నమాట, వాయుదేవుడు అధిపతి అవడం వల్ల ఇదే నక్షత్రానికి భీముడికి ఆంజనేయ స్వామి కూడా అటాచ్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరూ కూడా వాయుదేవుని యొక్క అనుగ్రహంతో జన్మించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత యోధులో, అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా అంత పవర్స్ అది ఉంటాయి. సో వీళ్ళు ఎక్కువగా ఆయా రంగంలో టాప్ లెవెల్లో రాణిస్తూ ఉంటారు. సో ఇది ఈ తులా రాశి యొక్క మోస్ట్ సక్సెస్ఫుల్గా ఈ బలవంతంగా ఉన్నాక ఈ నక్షత్రానికి కారణమవుతుంటుంది. సాధారణంగా ఈ నక్షత్ర జాతకులకి వివాహం తర్వాత జీవితంలో చాలా వరకు డెవలప్మెంట్ రావడం జరుగుతుంటుంది. అంటే ధన సప్తమాధిపతి కుజుడు అవటం వల్ల కుజుని యొక్క బలాన్ని బట్టి
ఈ రాశి వారికి వివాహ విషయం ఏ విధంగా ఉంటుంది, ధనం ఏ విధంగా సంపాదిస్తారు, సంపాదించిన ధనాన్ని ఏ విధంగా కూడబెట్టుకుంటారు అన్నటువంటి విషయం అంతా కూడా కుజుని యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కొద్ది కాలమైనా వివాహ విషయంలో కొంత టెన్షన్స్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. తృతీయ షష్టాధిపతిగా గురుగ్రహం అవటం వల్ల చాలా వరకు సమబుద్ధితో పోటీ పెట్టుకుంటుంటారు అనమాట. ఈక్వల్ స్టేటస్ ఉన్నవాళ్ళు వీళ్ళకి శత్రువులుగా ఉంటారు. వాళ్ళతో పోటీ పడుతూనే వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాలు కానీ తెలుసుకోవాల్సింది తెలుసుకుంటూ ఉంటారు. అంటే మన శత్రువుని బట్టి కూడా మన స్టేటస్, మన హోదా అంచనా ఇచ్చు. ఆ విధంగా వీళ్ళు సమబుద్ధితో ఉన్న వాళ్ళతోనే శత్రుత్వం పెట్టుకుంటారు. అయితే ఇది కృత్రిమంగా తప్ప వాళ్ళు మళ్ళా కలిసి ఉన్నట్టే ఉంటారు. ఏ విషయం వచ్చినా కూడా వాళ్ళు సంప్రదించుకుంటారు. కానీ ప్రపంచానికి మాత్రం పోటీదారులుగా కనబడుతుంటారు. సో ఆ విధంగా గురువు ఈ రాశి వారికి శత్రుస్థానాధిపతి అవడం వల్ల ఈ విధమైన బిహేవియర్ ఉంటుంది. బట్ కానీ వాళ్ళ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. గురువుని మించి శిష్యులా తయారవుతుంటారు. చతుర్థ పంచమాధిపతిగా ఉన్నటువంటి శని ఇదే రాశిలో ఉచ్చులో ఉండడం వల్ల ఏంటంటే ఈ లగ్నంలో లేదంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వీళ్ళ సంతానం వీళ్ళకన్నా గొప్పవారిగా తయారవుతుంటారు అన్నమాట. వీళ్ళకి మించి వాళ్ళ యొక్క డెవలప్మెంటు సాధారణంగా కనబడుతూ ఉంటుంది. సంతానం కలిగిన తర్వాత కూడా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. భాగ్య వ్యయాధిపతి బుధుడికి రావడం వల్ల విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయన్నమాట. సాధారణంగా వీళ్ళు సొంత ఊరిలో పెద్దగా రాణించలేకపోతుంటారు. ఎక్కువగా పెద్ద పెద్ద నగరాల్లో అంటే బెంగళూరు, చెన్నై, యుఎస్ అలాగా మంచి డెవలప్డ్ కంట్రీస్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ దూర ప్రాంతాలు చూద్దామని ఆలోచన ఉండడం వల్ల ఆ విధమైన ఎక్కువగా ప్రయాణాలకి, విదేశ వ్యవహారాలకి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. అలాగే మంచి నేమ్ కోసం కూడా మంచి పేదలకి దానం చేయడంలో, గుప్త దానాలు చేయడంలో నెంబర్ వన్గా ఉంటారన్నమాట. ఈ భాగ్య రాజ్యాధిపతి బుధుడు అవ్వటం వల్ల విద్యార్థులకి విద్యని ప్రోత్సహిస్తుంటారు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంది. మరి చంద్రుడు దశమాధిపతి అవ్వడం వల్ల ఈ పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. చంద్రుడు పబ్లిక్ ఫిగర్ అవ్వడం వల్ల ఈ తులారాశి వారికి కూడా శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల వీళ్ళు ఎక్కువగా సినిమా రంగంలో, మీడియా రంగంలో అంటే ఏదన్నా నేమ్ ఉన్న రంగంలో గుర్తింపు ఉన్నటువంటి విధంగా ఉంటారన్నమాట. అంటే వీళ్ళ ప్రపంచానికి అందరికీ తెలుస్తారు. కానీ వీళ్ళకి వాళ్ళు తెలియపోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళందరినీ కూడా వీళ్ళని గుర్తిస్తుంటారు అనమాట. అటువంటి పబ్లిక్ రిలేషన్స్ కలిగి ఉంటారు ఈ లగ్న జాతకులు. సో ఈ లగ్న జాతకులకి రవి బాధకుడు అవ్వటం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం ఖచ్చితంగా చేస్తే తులా రాశి వారిని మించిన అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు ఉండరని ఖచ్చితంగా చెప్పచ్చు. స్వస్తి.